ఎల్లన్న పాడతాడు, ఎల్లన్న పాట నేను పాడతా, కిషోర్ అన్న పాడతాడు, వీళ్ళందరూ పాడతాడు. నీ ఆట మేము ఆడలేము. అందుకే ముఖ్యమంత్రి సామాన్యుడు కాదు, నీ ఆటను గుర్తించింది. పాట రాలేదనుకోకు, నీ వెనక చాలా మంది ఉన్నాం మేము. అది చెప్పడానికి మైక్ తీసుకున్నాం. థ్యాంక్ యూ. సరే, టైం ఎక్కువ తీసుకుంటే ఎందుకంటే మీ అంతా పాటల కోసం వచ్చారు కాబట్టి చివరగా కిషోర్ అన్నకు మాకున్న అనుబంధం చాలా ఏళ్ళుగా ఉంది. మేము మంచిర్యాలలో ఫస్ట్ ధూమ్ధాములు బస్సు యాత్రల కంటే ముందు మంచిర్యాలలో ప్రజా చైతన్య యాత్రలు చేశాం, ఈక్వల్ ధూమ్ధామ్ లెక్కనే. సో మాకున్న సంబంధం ఏంటిదంటే మీ అందరికీ చాలామందికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఎప్పుడు ఏ ప్రోగ్రాంకి అడిగి అయినా కూడా అన్న బాగున్నా, చెల్లె మంచిగా ఉన్నదా, బావ మొన్న టీవీలో కనబడ్డాడు కదా అంటారు. మా బావ పొలం దున్నుకొని బతుకుతాడు, టీవీలో ఎందుకు కనబడ్డాడు నాకు అర్థం కాదు. విషయం ఏంటంటే మా చెల్లెను హుజురాబాద్కి ఇచ్చినాం మేము, ఆమె కూడా చిన్న గాయని. చాలామంది అంతటిపుల రమాదేవి అంటే మా సొంత చెల్లె అనుకుంటారు, నిజంగానే మా సొంత చెల్లెని ఇప్పటికి కూడా చెప్తున్నా. సో ఈ రోజు నుంచి కిషోర్ మా బావ. ఇక ఇప్పటికీ బావ కళ్ళలో ఆనందం చూడడానికి నేను వెంట ఉంటాను. థ్యాంక్ యూ. కళ్ళల్లో ఆనందంగా కన్నీళ్ళు వస్తున్నాయి నీ మాట. నిన్నటి దాకా అన్నా అని ఇప్పుడు వేదిక భలే. సారీ ఎల్లన్నా ధరవ ఎల్లన్నా పాటలే పాడండి. ఇప్పుడు పాటల పల్లకి కోసం వారు మాట్లాడాల్సిందిగా కోరుచు.